ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 803 లాంగ్ డిస్టెన్స్ అవటం వల్ల 53 గేట్ నెంబర్ 53కి వెహికల్ వెళ్ళిపోతున్నాం 4 మెంబర్స్. బాగా డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, అలసిపోయి ఉన్నారు. పొద్దున కూడా 7 గంటల సమయంలో ఢిల్లీలో. ఒకసారి హాయ్ చెప్పండి సార్. ప్రసాద్ గారు హాయ్ చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ. గేట్ నెంబర్ 53కి చేరబోతున్నాం. హలో థ్యాంక్ యూ. శ్రీనగర్ ఫ్లైట్ ఎక్కబోతా ఉన్నాము. ఇది ఎక్కడైతే టెర్మినల్ 3 నుంచి. అవును, ఢిల్లీ నుంచి ఎక్కబోతా ఉన్నాము. Boarding company requesting all the planes. శ్రీ సోఫా సెట్ 8 మెంబర్స్ 9 మెంబర్స్ కూర్చోడానికి సోఫా సెట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక 5 మెంబర్స్ కూర్చోడానికి అవకాశం ఉంది. ఎంట్రన్స్ ఫెసిలిటీస్ సూపర్గా ఉంది. ఇది కొత్త డిజైన్ పెట్టి సార్ మీ హోటల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. హాయ్ హోటల్ మీరు ఏంటి రిసెప్షన్? ఇది 4 స్టార్ పడ్డది. ఓకే, టోటల్ ఫెసిలిటీస్ టాప్ లెవెల్. సూపర్. సూపర్. మాకు ఫ్రెండ్లీగా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి సూపర్గా ఇంజనీరింగ్ చేస్తున్నారు. సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్. నేను ప్రజెంట్ శ్రీనగర్లోని డిసెంబర్ నగర్ ఏరియాలో ఉన్నాను. శ్రీనగర్లో ఈ హోటల్లో మీకు బస్ చేశాను. ఈ 4 స్టార్ సూపర్గా ఉంది. ఈ హోటల్ టైటిల్ వెటర్నరీ హోటల్ టాప్ లెవెల్లో ఉంది. ఇది 4 స్టార్ హోటల్. పై దాకా చూడండి, మొత్తం నీట్గా చాలా పెద్ద హోటల్. మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈరోజు పెహల్గాం బయలుదేరుతా ఉన్నాం హోటల్ నుంచి. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఇంకా వేరే తెలియదు సార్, అరు అండ్ బేతా వ్యాలీ కూడా మేము చూడబోతుంది. ఇక్కడ ఈ హోటల్ నుంచి మేము బయలుదేరుతా ఉన్నాము. ఈ 4 days కూడా ఈ హోటల్లోనే ఎంజాయ్ చేసాము. సూపర్ డూపర్గా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అంటే 4 స్టార్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఎంత కష్టం ఉంది. ఒక బిట్టు ఇలా పాడి బా
సూపర్ 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 క్లాప్ అందరు క్లాప్ కొట్టండి. పహల్గాం రూట్ లో ఒక కొత్త సింగర్ ని మనం కనుగొన్నాము, కనిపెట్టాము. హైదరాబాద్ నుంచి వచ్చాడు. అతనిలో దాగున్న పాటలు వెలికి తీయడానికి వీళ్ళందరూ కృషి చేశారు. సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేశారు. ఈ 4 days కూడా ఫుల్ ఎంజాయ్ చేశారని భావిస్తా ఉన్నాను. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. जी हेलो, हम अभी जा रहे हैं पहलगाम. ये जम्मू नेशनल हाईवे है. आप इसको प्लीज गौर करके कैमरा दिखा दीजिए. श्रीनगर से जो जम्मू की तरफ नेशनल हाईवे जा रहा है, तो उसमें हमें 3 पॉइंट्स आए. वन इज सेफ्रॉन फील्ड, सेकंड वन इज बैट फैक्ट्री एंड थर्ड वन इज एप्पल गार्डन. तो हम आज ఇప్పుడు శ్రీనగర్ నుంచి బయలుదేరిందాము, పెహల్గాం వెళ్తా ఉన్నాము. శ్రీనగర్ నుంచి పెహల్గాంకి ఇంచుమించు 92 కిలోమీటర్లు. ఈ ఏరియాలో మొత్తం పంటలు కానీ. పెహల్గాం మధ్యలో ఆగి మేము ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని ఇక్కడ ఆగాము. డ్రై ఫ్రూట్స్ లొకేషన్లో సూపర్గా ఉంది. ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ ఎవరికాళ్ళు కొంటానికి ట్రై చేస్తాను. 1 kg బాగా తీసుకున్నాను. मेल यूज होता है जो गुटखा, पान, सुपारी, सिगरेट्स की. ठीक है मैम. और मेल का बिल, हाँ मेल वाला पीला वाला Saffron bill చెప్తా ఉన్నారు ఇక్కడ. सेम होता है और इसके हाथ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. और फी साइड ఇది కుంకుమ పువ్వు టీ. टी साफरान टी का एक्सप्लेन करो एक बार, कैसे करता है? इसका बनाना होता है दादा, 11 मसाला डालना होता है इसका बाद में. ओके फिर उसमें टेस्ट के लिए हम डालते हैं शुगर या हनी. ओके उसके ओके बाद उसमें केसर डलता है. ऊपर से टॉपिंग के लिए बादाम डालने पड़ते हैं. ओके किसी को अगर कफ हो, फीवर हो, थ्रोट इन्फेक्शन हो, ओके. उसके लिए अच्छा रहता है. ओके मैं एक चाय पी रहा हूँ अभी. 2 सेकंड चाय पीता है मैं. थैंक यू. पीता है भाई. थैंक यू. కుంకుమ పువ్వు టీ. పహల్గాం వెళ్ళే రూట్లో ఆగి ఇక్కడ కుంకుమ పువ్వు చాయ్ ఉందని చెప్తే ఇక్కడికి వచ్చాము. ఈ హోటల్లో మేము కుంకుమ టీ తాగాము. అది కుంకుమ పువ్వు మెడిసిన్గా పనిచేస్తుంది. అది పెద్దవాళ్ళకి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు, మీకు పైన 60-70 సంవత్సరాల వరకు మోకాళ్ళు నొప్పులు పోతాయని లోపల ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది వచ్చింది హోటల్ ఇదే. ఈ హోటల్ చూడండి ఒకటి, రాయల్ జమీందార్ కేసరి మహల్. ఈ హోటల్లోనే మేము టీ తాగి అందరం బయలుదేరుతా ఉన్నాము. ఎక్స్ప్లెయిన్ కరెక్ట్. जिस तरह 350 का है जी, हम कश्मीर में बेचते हैं. कश्मीर की बहुत बढ़िया चीज़ होती है जी. ओके हाँ, दिल्ली से लाते हैं हम, यहाँ पे ट्रांसफार्म करते हैं. ओके ओके बहुत बढ़िया चीज़ होती है जी. ओके ओके हमारे पास शिकारा है, मैग्नेट है. बोलो 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 तुम बोलो. इसमें वीडियो लेंगे. हाँ बोलो. हाँ बोलो. कश्मीर की आते ఈ ఐటమ్స్ అమ్మడానికి వచ్చారు మా దగ్గరికి. शिकारा, పాపం ये कीबोर्ड, కష్టపడి పని చేస్తా ఉన్నారు వీళ్ళు. ये फ्रिज मैग्नेट, ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు. లేదు లేదు తప్ప का मत करते तुमको आता कोई कस्टमर आता. अच्छा कोई बात हाँ वैसा. ये देखना सकते हैं। बहुत ही बढ़िया चीज़ है मैं कश्मीर बोलता ये होटल भी डिपेंड करे. ఓకే ఓకే कश्मीर का मशहूर. ఓకే. ఇది 300 అని చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. 350 చెప్తున్నారు. ఇది ఇవ్వచ్చు వాళ్ళకి, ఏం నో ప్రాబ్లం. వీళ్ళు కొనుక్కునే వాళ్ళు బట్టి బేరం ఆడి ఇది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ओके. ఈ ఐటమ్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐటమ్ తీసుకున్నాను నేను. దాని మీద పాపం చూడంతా నీట్ డిజైన్ చేసి ఇచ్చారు. పాన్ వరల్డ్ తెలుగు ట్రావెలర్ మంచిగా డిజైన్ చేశారు వీళ్ళు. సూపర్ డూపర్గా నాకు ఆనందం ఉంది. కావాలని నేను చేయించుకున్నా. ఒక 300 వరకు ఇచ్చాను నేను. సూపర్. మేము వెళ్ళే రూట్ అంతా పూర్తిగా ఆర్మీ పరిధిలో ఉంది. ఎక్కడ చూసినా సరే ఆర్మీ వాళ్ళు ఫుల్ సెక్యూరిటీతో ఉంది. పహల్గాం వెళ్ళే రూట్లో చిన్న చిన్న విలేజ్లు మాకు వెళ్తూ ఉన్నాయి. చిన్న చిన్న విలేజ్ల మధ్యలోంచి వెళ్తా ఉన్నాము. ఈ రూట్ అంతా కూడా ఎలా ఉన్నటువంటి పల్లెటూరు. పహల్గాంకి దగ్గరలోనే ఉన్నాం, 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. వెల్కమ్ టు పహల్గాం. వెళ్ళే రూట్లో బిల్డింగ్స్ మొత్తం లొకేషన్ పూర్తిగా కాలువ పక్కన, ఈ ప్రవహించే కాలువ నది పక్కన ఇల్లు ఎలా ఉన్నాయో అన్ని ఇల్లు డిఫరెంట్గానే ఉన్నాయి. పైన రేకులు కట్టి, కింద స్లాబ్లు, పైన రేకులు. కొండల మధ్యలో వెళ్తూ ఉంటే చాలా బాగుంది. ఈ రూట్ అంతా కూడా నది పక్కన ఇల్లు, ఆ పక్కన కొండ, కారులోని వెళ్తా ఉన్నాము. నది వాటర్ జలాలు.
పెహల్గాం వెళ్ళే రూట్లో ఇక్కడ వీళ్ళల్లో ఒక పిల్లోడు మిస్ అయ్యి నీళ్ళల్లో వెళ్ళిపోయాడు. వీళ్ళంతా బాధతో ఉన్నారు. ఇక్కడ నుంచి అమరనాథ యాత్ర కూడా ప్రారంభమవుతుంది. ఈ ఏరియా నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 8:30 టైంలో బయలుదేరాము. ఇప్పుడు 1 గంట దాటిపోయింది. కంప్లీట్ ట్రాఫిక్. ఎప్పటికి చేరతామో తెలియదు. పెహల్గాం బస్ స్టాండ్లో నుంచి వేరే లొకేషన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నావు. ఇదంతా పెహల్గాం సిటీ బస్ స్టాండ్ దగ్గరలో మొత్తం ఫుల్ బిజీ రద్దీలో ఉన్నాము. టోటల్ ఏరియా అంతా ఫుల్ బిజీగా ఉంది. ఏరియా అంతా మనకు కావాల్సిన లొకేషన్కి వెళ్ళటానికి మరికొంత టైం పట్టేటట్టుంది. దాదాపు 8:30కి దిగించేసి ఇప్పటికీ చేయటానికి ఇంచుమించు 2 గంటల సమయం పట్టింది. మనం ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకా 2 అవర్స్ ఇక్కడ భోజనం చేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. పెహల్గాం సిటీలో ప్రజెంట్ రోడ్లకి నడుస్తూ ఉన్నాము. ఇది సిటీ సెంటర్ ఏరియానే. పెహల్గాంలో పూర్తిగా రద్దీ అయిన ఏరియాలో దానికి అవకాశం లేనప్పుడు ఇలా గుర్రాలతో వెళ్తారంట. పెహల్గాంలో గుర్రాలు 2 గంటల తర్వాత భోజనానికి ఏరియాకి వచ్చాము. పెహల్గాంలో ఇవన్నీ చూసుకుంటూ హోటల్ పెహల్గాం హోటల్ అండి. దాని ముందు హోటల్ ధనాపాని అనే హోటల్లో మేము భోజనం చేయబోతున్నాం. ధనాపాని హోటల్లో సూపర్గా ఉండడం చూపిస్తారు. ఇక్కడ ఇండియన్ ఫుడ్ కొంత ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పేసి అన్నారు. అందుకని ఈ ఏరియాకి వచ్చాము. ఈ ఏరియాలో మీల్స్ చేయడానికి మధ్యాహ్నం లంచ్ అవ్వాలి. ధనాపానీలో మేము మధ్యాహ్నం లంచ్ పూర్తి చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వీఆర్ జస్ట్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పెహల్గాం హోటల్. ఇక్కడ ఉన్నటువంటి విధంగా షాపింగ్ కానీ, అది ఇక్కడ ఉన్నటువంటి అందాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ద టూరిస్ట్ ఈ విధంగా ఒక ప్రసిద్ధి పర్యాటక ప్రాంతం పెహల్గాం అంటే ఒక గొర్రెల కాపురుల గ్రామం అని అర్థం. పెహల్గాం ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఈ పెహల్గాం ప్రాంతం సముద్ర మట్టానికి 7,200 అడుగులు ఎత్తులో ఉంది. పెహల్గాం ప్రాంతం లిద్దర్ నది ఒడ్డున ఉంది. రెండోది, దీనిని రాజులు పరిపాలించారు. ఈ పెహల్గాం అమరనాథ యాత్రకు ప్రధాన స్థావరం. ఇక్కడికి కాలినడకలు కానీ హెలికాప్టర్ ద్వారా కానీ రావచ్చు. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన మూముల్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పెహల్గాం లోయల రాణి అని పిలుస్తారు. ఇక్కడ దట్టమైన అడవులు, యాపిల్ తోటలు, మంచు పర్వతాలు ఉన్నాయి. హలో, హాయిగా ఉంటుందని చెప్పి మేము హైదరాబాద్ నుంచి, ఆంధ్ర నుంచి కాశ్మీర్కి వచ్చాము. ఆన్ వరల్డ్ తెలుగు ట్రావెలర్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అద్భుతమైన అందాలు ఈ పహల్గాంలో ఉన్న ప్రపంచ అందాలని వీక్షించండి. ఈ రద్దీ ఏరియాని చూస్తూ ఈ లొకేషన్ అంతా కూడా చూడండి. కొండలపైన పచ్చదనంతో కూడిన మేఘాలు పక్కన ఆ వర్షం ఇప్పుడే వస్తుందా అన్నట్టు ఈ సిచ్యువేషన్ అంతా ఉంది. రెండోది, ఈ లొకేషన్ అంతా కూడా సూపర్ డూపర్గా ఉంది. పైన మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి, పచ్చదనంగా ఉంది. ఇది సిటీ సెంటర్లో ఉన్నాము. ఈ పహల్గాం అంతా కూడా చూడటానికి 2 కాదు, 6 కాదు, 8 కాదు, 10 పెట్టినా సరే కళ్ళతో మనం ఆనందించడానికి ఇంకా కావాలి అన్నట్లు ఉంటుంది. నేను చైనా యాత్ర చేసి వచ్చిన తర్వాత నన్ను బాగా ప్రోత్సహించారు. అందరికీ థ్యాంక్స్. ప్రజెంట్ నేను కాశ్మీర్లో ఉన్నాను. ఈ కాశ్మీరు యాత్ర ముగించుకొని మరొక దేశం వెళ్ళడానికి, ముందుకెళ్ళడానికి, మొత్తం 100 దేశాలు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. మీరిచ్చే బూస్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.